ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కలెక్టర్ల నుంచి అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలకు క్లియరెన్స్ బాధ్యతలు అప్పచెప్పారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. 1,00,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తహసీల్దార్ స్థాయి అధికారి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అనంతరం ఆర్డీఓ స్థాయి అధికారి వాటిని పరిశీలించాలన్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓలు పంపిన వివరాలు ఆధారంగా అడిషనల్ కలెక్టర్ వాటిని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చని జీవో జారీ చేశారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే గడిచినటువంటి 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాల్లో ధరణి పోర్టల్ ఒకటంటూ పదే అనౌన్స్ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రచార హామీల్లో కూడా ధరణి పోర్టల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తిగా తీసివేస్తామని చెప్పేసింది గతంలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తుంది. అప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా ధరణి అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావించినప్పటికీ గతంలో అన్ని మాడ్యూల్స్ని సెట్ చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్ల పరిధిలోనే ఉండేటువంటి అవకాశం ఉండేది. ఆ తర్వాత కలెక్టర్లకు పనివారం తగ్గించడంతో పాటు ఇతర ఆల్టర్నేటివ్స్ పైన కూడా కలెక్టర్లు దృష్టి సారించలేకపోతున్నటువంటి కారణంలో భాగంగా వాటిని చేంజ్ చేస్తూ ఇవాళ సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఇక ఎంఆర్ఓలకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు క్లియర్ అయినటువంటి ధరణి అప్లికేషన్స్ ఎన్ని మిగిలినాయి అని చూడగా దాదాపు 1,00,000కు పైగా ధరణి అప్లికేషన్స్ ఇక అక్కడక్కడ పెండింగ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ప్రభుత్వం 3 సార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆ స్పెషల్ డ్రైవ్లో కొన్ని ఇబ్బందికర ఇష్యూస్ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి, కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. అందులో అత్యధికంగా ధరణి అప్లికేషన్స్ రంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్నట్టు, అత్యల్పంగా ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్నట్టు ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా వీటిని క్లియర్ చేసుకునేటువంటి క్రమంలో ఇంకా కూడా పెండింగ్ దరఖాస్తులకు సంబంధించినటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల జిల్లాల వారీగా కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. రైతాంగం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ధరణి అప్లికేషన్లో 1,00,000 పైగా ఉన్నాయి. అందులో అత్యధికంగా కూడా రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నట్లుగానే ప్రభుత్వం నోటీసులో కానీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు కానీ తెలుస్తుంది. సో దీనిని సత్వర పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ 1,00,000 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ ఇతరత్ర ఇష్యూస్ని కానీ పరిగణలోకి తీసుకొని మరోసారి అప్లికేషన్ చేసుకోవాల్సిన వారు ఉంటే కనుక ఎంఆర్ఓ స్థాయి అధికారికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అది ఆర్డీఓ స్థాయి వరకు వెళ్తుంది. ఆర్డీఓ స్థాయి అధికారి నుంచి అడిషనల్ కలెక్టర్ వరకు వెళ్తుంది. అడిషనల్ కలెక్టర్ స్థాయిలోనే దాన్ని పరిష్కరించవచ్చు, లేదా అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయవచ్చు, లేదా ఇతరత్ర టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక తిరస్కరించవచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా ఇది కలెక్టర్ పరిధిలోనే వెరిఫై జరగాల్సి ఉంటుంది అనుకున్నప్పుడు కలెక్టర్ పరిధిలోనే అది వెరిఫై జరిగి దానికి యాక్సెప్టెన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఈ పెండింగ్లో ఉన్నటువంటి 1,00,000కు పైగా ఉన్నటువంటి ధరణి అప్లికేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శ అయితే వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులే మరోసారి పునరావుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా తాజాగా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ సెషన్స్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ఆలోగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి 1,00,000 అప్లికేషన్లను క్లియర్ చేసి ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా సత్వరంగా పరిష్కరించాలి, సత్వరమే క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ద్వారా అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయించింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.